ఇక్కడ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నటువంటి లోకేష్ గారు తీసుకున్నట్లయితే వీరు కూడా ఒక బర్నింగ్ టాపిక్ అండి ఈ రోజు మీడియాలో. లోకేష్ గారి గురించి కూడా చాలా రకాలైన కామెంట్స్ అండి. అంటే గతంలో ఓడిపోయారు కాబట్టి ఈసారి కూడా ఓడిపోతున్నారు అనేది ఒక టాపిక్. కొంతమంది ఎలా చెప్తున్నారంటే తండ్రి ఓడిపోయినా తనయుడు గెలుస్తాడు అనేది కొంతమంది చెప్తున్నారు. మీరేం చెప్తారు లోకేష్ గారు? ఆచార్య రాఘవేంద్ర సిద్ధాంతి ఏదైనా ప్రిడిక్షన్ చేసి దానికి స్టిక్ అని ఉంటారండి. సూటిగా చెప్తారు, సుత్తి లేకుండా మాట్లాడతారు. మీరు కనుక గమనించినట్లయితే మంగళగిరి కాన్స్టిట్యున్సీలోంచి పోటీ చేస్తున్నటువంటి లోకేష్ గారు గెలవడం మాత్రమే కాదండి, వారి యొక్క మెజారిటీ దాదాపు 40,000 రీచ్ అవుతుందండి. 40,000 దాకా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో ఏమాత్రం శక్తి లేదండి. ఇది కాకుండా రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరి చూపు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్లే అక్కడికి పోయి ఆకర్షణలో మాక్సిమం టైం స్పెండ్ చేసే ప్రయత్నం, ఫోకస్ చేసే ప్రయత్నం చేసిన కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్టు పీఠాపురం అండి. కనుక గమనించినట్లయితే సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసే రికార్డ్స్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయని చెప్పడం ఏమాత్రం శక్తి లేదండి. ఎందుకనంటే ఒక అచీవ్మెంట్ సాధించాలంటే ఒక లీడర్ సాధించాడు అనుకోండి, మా లీడర్ సాధించాడని గొప్పగా చెప్పుకుంటారు. ఆ లీడరు అంతకు మించిన స్టామినా కలిగిన వారు అనుకోండి, నేను కాదు నాకు సంబంధించిన వ్యక్తులే చేస్తారని చెప్పి అంటారు. ఒకసారి ఐన్స్టీన్ గారు రెగ్యులర్గా కాలేజీలో ఒక సబ్జెక్ట్ చెప్పడానికి డిఫరెంట్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీకి వెళ్తూ ఉంటారంట. వాడి డ్రైవర్ ఉండి, రోజు మీరే చెప్తారు ఒకే సబ్జెక్ట్ కదా, దాన్ని ఆల్రెడీ విని నేను బైహార్ట్ చేసేసుకున్నాను, నేను చెప్తాను అని చెప్పి అన్నాడంట. సరే అని చెప్పి డ్రెస్సులు మార్చుకున్నారు. ఆ కాలేజీకి వీరెవరో తెలియకపోవచ్చు బహుశా. ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత వారు ఈ పట్టినటువంటి సబ్జెక్ట్నే టీచ్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆటోర్ నుంచి ఒక స్టూడెంట్ లేసి ఈయనకి తెలియని సబ్జెక్ట్ని కోచింగ్ చేయడం జరిగింది. అప్పుడు డ్రైవర్ అన్నాడు, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ నేను చెప్పేది ఏంది, నేను ఐన్స్టీన్ని, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ మా డ్రైవర్ సమాధానం చెప్తాడని చెప్పి ఒరిజినల్ ఐన్స్టీన్కి రిఫర్ చేస్తారనమాట. అప్పుడు ఒరిజినల్ ఐన్స్టీన్ డ్రైవర్ రూపంలో ఉంటూ ఒరిజినల్ ఐన్స్టీనే ఆన్సర్ చేయటం, ఐన్స్టీన్ గారు కదా వాళ్ళ డ్రైవర్ ఇంకా గొప్పవారని చెప్పి. అంటే కరెక్ట్ గా మెరుపు లాంటి ఆ థాట్ రావడం కూడా చాలా గొప్ప విషయం. అంటే లీడర్ ఏ స్థాయి కలిగిన వాడు, లీడర్కి ఐడియాలజీ ఎలా అయితే ఉంటుందో వారి అనుచర వర్గము, వారిని అనుసరించేటువంటి క్యాడర్ కూడా అదే స్థాయిలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఫాలో చేస్తున్నప్పుడు వారిని అడాప్ట్ చేసుకుంటారు, ఎమోషన్స్ని కానీ ఐడియాలజీని కానీ. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు లేదనేది మనం 2 నిమిషాల తర్వాత మాట్లాడుకుందాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రికార్డులు తారుమారు చేస్తూ రికార్డులు తిరగరాయిపోతున్నటువంటి క్యాడర్ ఎవరన్నా ఉన్నారంటే అది జనసేన పార్టీ క్యాడర్ నుంచి చెప్పుకోవచ్చు అండి. ఇందాక మనం మాట్లాడుకున్నాము, పోటీ చేస్తున్న 2 స్థానాల్లోనూ జనసేన పార్లమెంటు అభ్యర్థులు గెలుస్తున్నారు. కాకినాడ నుంచి వారు, తర్వాత మచిలీపట్నం నుంచి బాలసూరి గారు గెలుస్తారని చెప్పి. ఇది చిన్న విషయం అండి. మీరు గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారిని జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం నుంచి తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తున్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు డిప్యూటీ సీఎంగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ గారి మీద పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని పొందబోతున్నారండి. అంటే ఒక జనసేన లీడరు తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేస్తున్నారు, వారు డిప్యూటీ సీఎం మీద విజయాన్ని సాధిస్తున్నారు, డిప్యూటీ సీఎం ఓడిపోతున్నారు అక్కడ. ఇది రికార్డ్ అండి. మరొక జనసేన లీడర్ అయినటువంటి నానాజీ గారు, పంత నానాజీ గారు అంటారు, వీరు కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరు మంత్రిగా అయినటువంటి కురసాల కన్నబాబు గారి మీద విజయాన్ని సాధించబోతున్నారు. అంటే జనసేన పార్టీలో 4 రికార్డులు ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. పోటీ చేసిన 2 పార్లమెంట్ స్థానాలు వారు గెలిచేస్తున్నారు. మరొక అభ్యర్థి తాడేపల్లిగూడెం నుంచి డిప్యూటీ సీఎం గారి మీద గెలుస్తున్నారు. మరొక అభ్యర్థి కాకినాడ రూరల్ నుంచి పంత నానాజీ గారు మినిస్టర్ గారు అయినటువంటి కన్నబాబు గారి మీద విజయాన్ని సాధిస్తున్నారు. 4 రికార్డులు చరిత్రలో అవి సువర్ణాక్షరాలతో లిఖింపబడతాయి. ఇక ఇప్పుడు వారి క్యాడర్ ఎలా ఉంటే ఇంకా లీడర్ ఎలా ఉండాలి, ఆ పార్టీ అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏ రేంజ్ లో ఉంటుంది వారి యొక్క పెర్ఫార్మెన్స్. సో పిఠాపురంలో ఎలాగో మీరు చెప్పిన మాటల్ని బట్టి పిఠాపురంలో ఎలాగూ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనేది అర్థం అవుతుంది. మెజారిటీ చెప్పండి రాఘవేంద్ర గారు, ఎంత మెజారిటీ గెలిచే అవకాశం? వారు గెలవటంలో అసలు ఇటు ఏమాత్రం ఆసక్తి లేదండి. మెజారిటీ అనేది నేను వరస్ట్ సినారీ 35,000 ఇస్తానండి. వరస్ట్ సినారీ, ఇంకా అక్కడి నుంచి పెరిగేదే కానీ తగ్గేది కాదండి.
ఓకే. అది ఎక్కడ దాకా పోయిద్ది అనేది 4వ తారీఖు తెలుస్తుంది. ప్రేక్షకులకు వదిలేస్తున్నాను. రైట్.